హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి, డైటీషియన్. ఈ వీడియోలో వెయిట్ లాస్కి బ్రహ్మాస్త్రం లాగా ఉపయోగపడి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని బాగా కరిగించి వెయిట్ లాస్కి ఉపయోగపడే గోల్డెన్ టీ మీతో షేర్ చేయబోతున్నాను. దీనికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 200 ml వాటర్ పోయాలి, పెద్ద గ్లాస్ వాటర్. సో దీంట్లో మనం డిఫరెంట్ ఐటమ్స్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. చాలామంది వంటింట్లోనే మన పోపు గిన్నెలోనే చాలా ఐటమ్స్ ఉంటాయి. దాంట్లో ఉపయోగపడేది జీలకర్ర. సో జీలకర్ర క్యూమన్ సీడ్స్ అని కూడా అంటారు. ఇది 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. నేను చిన్న స్పూన్ తీసుకున్నాను, దాంతో 1 స్పూన్ అంటే ఇది ఒక 1/2 స్పూన్ కిందకి లెక్క వస్తుంది. క్యూమన్ సీడ్స్ బ్లోటింగ్ తగ్గిస్తుంది, మనకి బ్లడ్ ప్యూరిఫై చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ క్యూమన్ సీడ్స్ అంటే జీలకర్రని రెగ్యులర్గా యూస్ చేస్తే ఎక్సర్సైజ్తో పాటు అలాగే మంచి నిద్రతో పాటు ఇది మన హెల్త్కి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది మన పోపుల డబ్బాలో ఉండేది లవంగం, క్లోవ్ సీడ్స్ అంటారు వీటిని. క్లోవ్స్ ఇవి కూడా అంతే, కొవ్వుని బాగా కరిగించడానికి ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ విజరల్ ఫ్యాట్, పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని బాగా కరిగించడానికి ఉపయోగపడుతుంది. ఇది నేను 2 వేసుకున్నాను 200 ml వాటర్కి. సైంటిఫిక్గా లవంగాలతో చేసిన టీ అనేది మనం తాగితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది నైట్ నానబెట్టుకుని మార్నింగ్ ఎంటీ స్టమక్ మీద తాగినా కూడా మనకి ఇది మెటబాలిక్ యాక్టివిటీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ రెడ్యూస్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం చేసుకునే టీ మార్నింగ్ కూడా తాగితే చాలా మంచిది. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సినమన్ స్టిక్, దాల్చిన చెక్క. ఇది కూడా మన వంటింటి పోపు సామాగ్రిలోనే ఉంటుంది. ఇక్కడ నేను 1 ఇంచ్ స్టిక్ తీసుకుంటున్నాను. చూడొచ్చు ఎంత వెడల్పు ఎంత పొడుగు ఉన్నదో. సో చిన్న స్టిక్ సరిపోతుంది 200 ml వాటర్కి. సో ఇది కూడా ఇందులో వేస్తున్నాను. సో ఈ 3 బాగా మరిగించి ఈ టుగెదర్ వాటర్ అనేది తీసుకుంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది బాడీకి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మినిమం 5 to 10 minutes దీన్ని మరిగించాలి. అంటే ఇప్పుడు 200 ml వాటర్ కాస్త మనకి 100 ml వాటర్ అయ్యి అది మనకి టీ తాగేటట్టు చిన్న కప్లోకి రావాలన్నమాట. సో ఈ విధంగా మరిగించడం వల్ల వీటిలో ఉన్న ఎసెన్స్ అంతా కూడా వాటర్లోకి వస్తుంది. ఇది ఫస్ట్ మెథడ్ ఈ టీ తాగటానికి, తయారు చేసుకోవటానికి. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఈ టీ ఇంకెలా తయారు చేసుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు, ఇన్స్టెంట్గా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ టీని ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇది మీరు రెగ్యులర్గా మార్నింగ్ అండ్ నైట్ కూడా తాగొచ్చు ఈ టీ. బట్ ఇన్స్టెంట్గా కాకుండా మనం ఒక పౌడర్ ఫామ్లో తయారు చేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో దీన్ని ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఆ ఫామ్లో కూడా చెప్తాను. ముందుగా 50 grams లవంగాలు, 50 grams దాల్చిని చెక్క, అంటే అన్నీ ఈక్వల్గా తీసుకోవాలన్నమాట, 1:1:1 రేషియో. నెక్స్ట్ 50 grams జీలకర్ర, 3 కలిపి గ్రైండ్ చేసుకుని ఒక పౌడర్ లాగా పెట్టుకోవాలి. మీరు 100 grams చేసుకున్నా ఈక్వల్గా 100 grams తీసుకోవచ్చు, అలా మీకు కావాల్సిన క్వాంటిటీ ప్రకారం. నేనైతే 50 to 100 grams మాత్రమే రికమెండ్ చేస్తాను. ఇదేంటంటే మనకి మార్నింగ్ అండ్ నైట్ తాగితే ఒక 15 daysలో అయిపోతుంది కాబట్టి. సో ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకుని నైట్ నీళ్ళల్లో నానబెట్టుకుని 200 ml వాటర్లో మార్నింగే దాన్ని మరిగించి తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే మీరు మార్నింగ్ తయారు చేసుకోవడానికి నైట్ నానబెట్టుకోవాలి, నైట్ తయారు చేసుకోవాలి అంటే మార్నింగ్ లేవగానే నానబెట్టుకోవాలన్నమాట. దీన్ని ఈ విధంగా మరిగిచ్చి ఏదైనా సరే 200 ml వాటర్ 100 ml అయ్యేదాకా అయ్యి తర్వాత ఈ విధంగా వడగట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా 2 మెథడ్స్ చెప్పాను నేను. ఈ 2 మెథడ్స్లో సెకండ్ మెథడ్ అంటే పౌడర్ ఫామ్లో పెట్టుకుని అది వాటర్లో నానబెట్టుకుని నైట్ అండ్ మార్నింగ్ తాగేది బెస్ట్ మెథడ్. ఆ విధంగా తయారు చేసుకున్న టీలో మీకు కావాలంటే కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చు స్టార్టింగ్లో అలవాటు కావడానికి. లేదు అంటే హనీ లేకపోయినా ఈ గోల్డెన్ టీని ఈజీగా మనం తాగొచ్చు, చాలా టేస్టీగానే ఉంటుంది. సో ఈ టీని మనం ఎలా తీసుకోవాలి అంటే మార్నింగ్ లేవగానే పరగడుపున బ్రష్ చేసుకున్న తర్వాత 15 minutes లోపు, అంటే లేవగానే 30 minutes లోపు బ్రష్ చేసుకున్న దానికి దీనికి ఒక 15 minutes గ్యాప్ ఇచ్చి తాగండి. ఇంకొక 30 minutes దాకా ఏమీ తాగకూడదు, ఇది మన బాడీలో పనిచేయటానికి. సో మార్నింగ్ పూట ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ నైట్ కూడా అంతే, మార్నింగ్ నానబెట్టుకున్న వాటర్ని నైట్ డిన్నర్ చేసేసాక అంటే 7 o'clockకి కంపల్సరీ డిన్నర్ కంప్లీట్ చేయాలి. డిన్నర్ చేసిన తర్వాత 1.5 hour అంటే 8:30కి మీరు ఈ టీని తాగాలి. ఆ విధంగా తాగి 9:30 కల్లా మీరు పడుకున్నట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి.
ఎన్నో రకాలుగా ట్రై చేసి వెక్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది బ్రహ్మాస్త్రం లాగా పనిచేస్తుంది. విత్ ఇన్ 1 వీకే మీకు వెయిట్ లాస్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. కానీ తప్పకుండా గుర్తుపెట్టుకోండి, దీంతోపాటు మీరు ఎక్సర్సైజ్, మంచి నిద్ర, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని గడపాలి. ఫస్ట్ రెగ్యులర్గా నేను చెప్పిన డ్రింక్ అనేది నైట్ మాత్రమే స్టార్ట్ చేయండి. నైట్ ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే ఇది మార్నింగ్ కూడా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది నైట్ 1 or 2 days తాగి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటే మార్నింగ్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఈ విధంగా మీరు 1 week చేస్తేనే మీకు వెయిట్ లాస్ రిజల్ట్స్ అనేది, అంటే పొట్ట చుట్టూ ఉన్న విజరల్ ఫ్యాట్ కరగడం అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. వెయిట్ లాస్ విజిబుల్గా ఉంటుంది. తర్వాత మీరు చాలా ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. దాంట్లో షుగర్ మెయిన్. షుగర్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి 99.9%. అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్, బయట నుంచి ప్యాకెట్లో తెచ్చిన ఏ ఫుడ్ కూడా ఉపయోగించుకున్నా ఉంటే మీ వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ మెటబాలిజం బూస్ట్ అవుతుంది ఈ గోల్డెన్ టీతో. ఇది వెయిట్ లాస్కే కాదు, పీసీఓడి, పీసీఓఎస్, ఒబెసిటీ, అలాగే డయాబెటిక్, బ్లడ్ ప్రెషర్ ఏ ఉన్నా సరే మనకి కంట్రోల్లోకి వస్తుంది. తప్పకుండా ఈ హెల్దీ టీని ఒక మనకి మంచి హ్యాబిట్ లాగా అలవాటు చేసుకోవాలి. రెగ్యులర్ కాఫీ, టీలు అవాయిడ్ చేసి ఇది లైఫ్ లాంగ్ కూడా మనం తీసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కాబట్టి ఇలాంటి టీస్ తీసుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిది. అంతేకాదు, నేను చెప్పినట్లు నైట్ మీరు ఈ టీ తాగి పడుకున్నట్లయితే మీకు ఏ రోజుకి ఆ రోజు ఎక్కడ ఫ్యాట్ ఫామ్ అవ్వకుండా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాట్ కూడా, కొవ్వంతా కూడా మనకి వెన్నలాగా కరిగి మీరు హెల్తీగా ఫిట్గా అవుతారు. కొత్తగా నా ఛానల్ చూస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఇలాంటి హెల్త్ వీడియోస్, డైట్ ప్లాన్స్ మీ దాకా వచ్చేస్తాయి. 15 days మీరు ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా అండ్ విత్ 30 minutes ఆఫ్ సింపుల్ వాకింగ్. సో దట్ మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయో మీరు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలా హెల్తీగా లైఫ్ స్టైల్ ఉంటూ మంచి నిద్రపోవాలండి. మెయిన్ థింగ్ ఏంటంటే నిద్ర, స్ట్రెస్ కూడా ఈ 2 మ్యాటర్స్. సో డైట్ ప్లాన్ కరెక్ట్గానే ఫాలో అవుతుంటారు, బట్ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు అనుకోండి, ఆఫీస్ స్ట్రెస్, ఫ్యామిలీలోని విషయాలు స్ట్రెస్, అది కూడా మీ వెయిట్ మీద ప్రభావం చూపిస్తుంది. రయ్యన వెయిట్ పెరిగిపోతారు. సో అవన్నీ మీకు స్ట్రెస్ ఇచ్చేవన్నీ పక్కన పెట్టేయండి దయచేసి. స్ట్రెస్ని మీరు తీసుకుంటే మీ బాడీ బరువును తీసుకుంటుంది. సో దయచేసి స్ట్రెస్ని తగ్గించుకోండి. మీకోసం మీరు హెల్తీగా యోగా కానీ, మెడిటేషన్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ చేయండి. ఇది చాలామంది చేసే మెయిన్ తప్పు. డైట్ ఫాలో అవుతారు, బట్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తారు, బట్ స్ట్రెస్ని తగ్గించుకోకుండా హై లెవెల్ ఆఫ్ స్ట్రెస్ పెట్టుకుంటారు. అప్పుడు మీరు ఎప్పటికీ కూడా బరువు తగ్గలేరు. స్టూడెంట్స్ కూడా అంతే, హై లెవెల్ ఆఫ్ స్ట్రెస్ తీసుకోకూడదు. ఎగ్జామ్స్ అప్పుడు కానీ విడిగా కూడా వాళ్ళు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు మన ఎమోషన్ కంట్రోల్లో పెట్టుకుని స్ట్రెస్ తగ్గించుకుంటే చాలా మంచిది. దీనికోసం మెడిటేషన్ ఇస్ ద బెస్ట్ టెక్నిక్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇదే ఇంపార్టెంట్ అసలు, హీరో ఆఫ్ ది వీడియో, స్లీప్. 8 hours మినిమం నిద్రపోవాలి. సో చాలామంది స్లీప్ని వదిలేస్తారు, ఆ నిద్ర అనేది పక్కన పెట్టేసి వర్క్ చేసుకుంటారు, డైట్ ఫాలో అవుతారు, ఎక్సర్సైజ్ పోతారు. కానీ నిద్ర సరిపోకపోతే బాడీలో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంట్లో బరువు పెరగటం కూడా ఒక రీజన్. సో నిద్ర కరెక్ట్గా పోవాలి. 8 hours గుడ్ క్వాలిటీ స్లీప్ ఉండాలి. క్వాలిటీ స్లీప్ 8 hours ఉండాలంటే ఏం చేయాలంటే, నేను చెప్పిన డైట్ ప్లాన్ కరెక్ట్గా 9 o'clock అయిపోతుంది. మీరు వాటర్ తాగడం తర్వాత ఒక 1 hour గ్యాప్ ఇచ్చి వాష్రూమ్కి వెళ్ళొచ్చి, బాత్రూమ్కి వెళ్ళొచ్చి పడుకోండి. 10 to 10:30 మీరు నిద్రపోవాలి, బెడ్ మీద పడుకోవాలి. సో దట్ 11 o'clock లోపల మీరు నిద్రపోతారు. సో అప్పుడు ఏంటంటే మీ డైజెషన్ అయిపోయింది ఆల్రెడీ. 7 to 9 మీ డైజెషన్ అయిపోయింది. మీరు తాగిన వాటర్ కూడా 1 hour లోపల యూరినేషన్ అయిపోతుంది. సో ఇప్పుడు బాడీ మొత్తానికి రెస్ట్ అనమాట. ఈ బాడీ మొత్తానికి రెస్ట్ ఇచ్చినప్పుడు మంచి క్వాలిటీ స్లీప్ 8 hours మీరు నిద్రపోతారు. సో 11 to మార్నింగ్ 7 అనుకోండి, 8 hours స్లీప్ మీరు పోతే హెల్దీగా ఉంటుంది మీ బాడీ. సో ఇప్పుడు ఏంటంటే బరువు తగ్గడానికి మీరు ఇంకొక ఎక్స్ట్రా బూస్ట్ ఇచ్చినట్టు. ఒకటి స్ట్రెస్ తగ్గించారు, 2 మంచి క్వాలిటీ స్లీప్ ఇచ్చారు, తర్వాత మంచి డైట్ ప్లాన్ ఇచ్చారు, తర్వాత ఎక్సర్సైజ్ ఇచ్చారు. సో ఇంతకంటే ఏం కావాలండి బాడీకి? మెటబాలిజం బూస్ట్ అవుతుంది. రై అని మీరు 15 daysలో మంచిగా హెల్దీగా తింటూ బరువు తగ్గుతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. తప్పకుండా డైట్ ప్లాన్ ఫాలో అయ్యి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీకు ఒబెసిటీతో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీస్ కానీ తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా బరువు తగ్గుతారు. తప్పకుండా బరువు తగ్గిన వాళ్ళు మాత్రం ఈ వీడియో కింద వచ్చి కామెంట్ చేయండి. సో దట్ అవి వేరే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయని నేను చెప్పడం కంటే మీరు కామెంట్ రూపంలో తెలిపితే వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు హై ఒబెసిటీతో బాధపడుతున్నా, వెయిట్ లాస్ కావాలనుకుంటున్నా,
మ్యారేజ్ ఉంది, ఫంక్షన్స్ ఉన్నాయి, ఇలా వెయిట్ లాస్ కావాలి 15 days to 1 month లోపల అనుకుంటే తప్పకుండా కింద కనిపించే నెంబర్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. మీకు బెస్ట్ డైట్ ప్లాన్స్ మీ హైట్ వెయిట్ని బట్టి బిఎంఐని బట్టి నేను మీకు డైట్ ప్లాన్స్ ఇస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా షేర్ చేస్తే నేను అవన్నీ మళ్ళీ మీకు రెసిప్రొకేట్ చేస్తాను. సో అంతవరకు సీ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ఫిట్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ.